తమిళనాడులో ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ సీఎం విజయ్ దళపతి గారి ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ సెలబ్రేషన్ లో త్రిష గారు పార్టిసిపేట్ చేయడం కూడా ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారిపోవడం, మరొకసారి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సో సీఎం విజయ్ దళపతి గారు అలాగే త్రిష గారు అంటే గతం నుంచి కూడా రూమర్స్ రావడం మనం చూసాం సార్. వీళ్ళు ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారని ఇలాంటివి. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ కూడా డివర్స్ అప్లై చేయడం, మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా రిటర్న్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఏంటి మళ్ళీ ఇప్పుడు సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం, మరొకసారి దీనిపైన చర్చ జరుగుతుంది. మీరేం చెప్తారు? సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచి, అంటే సూపర్ స్టార్ గా వ్యక్తి ప్రజల మనిషిగా సోషల్ మీడియాలో ఆయన ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత తమిళ స్పీచ్ కానీ అది వైరల్ అవుతా దిశ ఆ పోడియంలో వాళ్ళ పేరెంట్స్ పార్టీ ఆఫీసర్స్ అందరికి చేయడం అది ఎక్కువ ఏం కావాలంట. మోర్ ఓవర్ మీరు అన్నట్టు ఇప్పుడు కాదు, సో ఆవిడ శ్రీమతి సంగీత ఆవిడ ఎప్పుడైతే కోర్టుకి విడాకులు అప్లై చేసి అందులో పాయింట్ ఏంటంటే నా భర్తకి ఒక సినిమా హీరోయిన్ తో సత్సంబంధాలు ఉన్నాయి, కానీ తర్వాత ఆయన అడుగులో సరే ఇకపై అట్లాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు అని ప్రామిస్ చేసి మాట తప్పాడు అనేది అదొక పాయింట్ యాడ్ చేస్తారు, సెక్షన్ యాడ్ చేశారు. సో ఆవిడ బాగా బిజినెస్ మ్యాన్ గతంలో ఒక విజయ్ గారి స్టార్టింగ్ చేశారు. ఆ పరంగా పరీక్ష ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. బట్ వాళ్ళు లండన్ లో కూడా బాగా ఆస్తులు స్థిరపడిన ఫ్యామిలీ. సో ఎప్పుడైతే ఈ విడాకుల అంశం కోర్టుకి అప్లై చేసుకుంటో లండన్ వెళ్ళి మరోవైపు కొడుకు కూతురు కూడా ఈ యాంటీగానే సపోర్ట్ అయితే లేదు. అయితే ఆయన కూడా నేను నా తల్లితోనే ఉంటాను కాబట్టి తండ్రిని సపోర్ట్ చేయట్లేదు కదా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇన్ని విమర్శలు ఎదుర్కొని ఆయన ఎన్నికలు పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, పక్కన పెట్టి త్రిష అనే అంశం మాత్రం ఆయనకు ఒక మచ్చలాగా వెంటాడుతుంది. పైపెచ్చు ఎంత జరిగి తమిళ ప్రపంచం, తమిళ సోషల్ మీడియా అంత కోడే కూర్చున్నా కూడా ఈవిడ ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా వాళ్ళ ఇంటికి సుమారుగా గంటసేపు అక్కడ సెలబ్రేట్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా అందరికి డిసెంబర్ చూపించి కారులో నుంచి ఎంత బాగా వేసింది. ఈవెన్ ప్రమాణ స్వీకారం కూడా వచ్చింది కదా. మళ్ళీ ఈ రోజు వచ్చిందంటే ఇక్కడ రెండు వినిపిస్తుంది. ఒకటి దళపతి విజయ్ ఎవరితోనైతే కెరీర్ స్టార్టింగ్ ఇండస్ట్రీలో కానీ బయటలో ఎవరెవరితోనైతే మంచి ఫ్రెండ్షిప్ అది మెయింటైన్ చేస్తున్నాడో వాళ్ళకి అది తన నైజం. బట్ ఇంట్రావర్ట్ గా స్ట్రాంగ్ లో ఉండేవాడు కానీ మంచి వ్యక్తిగా అయితే పేరు ఇండస్ట్రీ. సో ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ లో ఉంటే త్రిష గాని, హీరో సూర్య, మనకి విశ్వనాథ్ హీరో సూర్య గాని, శ్రీనివాస్ ఏదో తెలుగువాడే అక్కడ స్థిరపడి గోదావరి కమెడియన్ గా చేస్తున్నాడు సార్. లారెన్స్ యొక్క కాంచనా సిరీస్ లో వాళ్ళ అన్నయ్య గారు ఆయన కానీ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఇప్పుడు పార్టీ వ్యవహారాలను కీలకంగా చూస్తున్న ఫ్రెండ్. ఆ నలుగురు సర్కిల్ లో ఆ అంటే ఎవరు కూడా ఆయన విడిచిపెట్టారు. సో అందుకు ఆయనతో సినిమాలు చేసే వ్యక్తులైన కీర్తి సురేష్ గారికి, దర్శకులు కానీ లేదంటే సీనియర్ యాక్టర్ పార్టీ పని ఆయన కెరియర్ కి బాగా ప్లస్ అయిన డాన్స్, తమిళ్లో సూపర్ డాన్సర్ విజయ్. అంత విజయ్ కా పేరు రావాలి కాదు బికాస్ ఆఫ్ లారెన్స్ మాస్టర్. సో లారెన్స్ మాస్టర్ కానీ అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ రోజు అపాయింట్మెంట్స్ ఏదో కాస్త పక్కన పెట్టి ముందు వాళ్ళే కలుస్తున్నారు. సో ఆ గుడ్ విల్. సో ఇక్కడ కూడా మళ్ళా తమిళ ప్రజలకు ఏం చెప్తున్నారంటే ఎవరో రిలేషన్స్ నేను అలాగే ఉంది, నేను ఎవరితో చేయలేదు అనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు తమిళ ప్రపంచంలో దేవుడు కూడా వీళ్ళిద్దరికీ సత్సంగా ఆ మధ్యకాలంలో త్రిష బర్త్డే మేలో అంటే అందరూ విషెస్ పెట్టారు. మరి
సారీ విజయ్ బర్త్డే అందరూ విషెస్ పెట్టారు, ముఖ్యమంత్రి విజయ్ రిక్షా పెట్టలేదు, లేట్ ఉందంత పెట్టలేదు, లేట్ నైట్ 10 గంటలప్పుడు మరలా విజయ్ కేక్ కట్ చేస్తున్నాడు. అంటే ఎవరెవరు నాకు సంబంధం లేదు అనేలాగా రీసెంట్ గా ఉదయ్ డైరెక్ట్ గా పచ్చి పూజ మాట్లాడారు. అంతకుముందు ఒక బీజేపీ నాయకుడు కూడా అలాగే మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడారు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది వైరల్. రీసెంట్ గా ఉదయ్ స్టాలిన్ కూడా అరెస్ట్ చేయడం. దానికి మెయిన్ ఏంటంటే ఫ్యాన్ బేస్ ప్లస్ తెలుగు రాజకీయాల పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి విరాట్ ఇచ్చాక ఇంకో అవార్డు చేస్తారు. 3 బిలియన్ అవార్డు మొదటిది అది ఇప్పుడు ఎవరికి ఇండస్ట్రీ రాకి వైజాగ్ అమ్మాయి అది అది అసలు మా అమ్మాయి ఆవిడ అలాంటి అవుతున్నప్పటికీ సరే రెండో మొదటి తర్వాత ఎవరు వేరు చేశారు. తర్వాత వాళ్ళిద్దరి ఇద్దరు విరాట్ తీసుకున్నాక ఇప్పుడున్న అన్న నిజంలో అన్న కొన్ని చేసుకుంటారు అంతే కదా, ఉంటుండే మెయింటైన్ చేయడం. మరి అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ సూపర్ మెజారిటీతో అప్పుడు 2019లోనే ముఖ్యమంత్రి అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి కదా. మరి ఆయన అప్పటికి అరెస్ట్ అయ్యాడు కదా. పోతే అందరూ మొన్న విజయ్ గెలిచినప్పుడు రిషా గారు అంశం వచ్చినప్పుడు ప్రతిదీ ఎక్కడితో ఒక అప్డేట్ చేయడం, దాని మీద కూడా పవన్ కళ్యాణ్ అలాగా వాట్ ఎవర్ లేదు. ఇప్పుడు మంచి ఫ్రెండ్ గా ఉండకూడదు, ఇద్దరు మేల్ ఫ్రెండ్స్ చాలా సన్నిహితంగా ఉంటే ఎవడే ఉండకూడదు. అది ఒక మేల్ ఫీమేల్ అనేసరికి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఏదో గడిచిపోవాలి. ఎందుకు ఈ రోడ్డు మీద ఒక అమ్మాయి అబ్బాయి ఎదురు ముఖాలు చూసుకొని చిన్న స్మైల్ ఇస్తుంది సిగ్గుపడితేనే అరే ఇది తెగిపోయింది రా ఇట్లా మాట్లాడుకునే సొసైటీ కదా. అక్కడ అంత ఓపెన్ గా ఉండడం వల్ల కూడా ఒక విధంగా ప్లస్, ఒక విధంగా మైనస్, ప్రతిపక్షాలకి ఆయుధం ఇచ్చినట్టు. బట్ ఆవిడ అదేం లేదు, విజయ్ అభిమానంలో నేను నాకు వల్ల మాయన ఇష్టం విజయ్ అంటే అది చెప్పదలుచుకుంటే. అందుకే కదా ఆవిడ ప్రమాణ స్వీకారంకి వచ్చింది, ఈ రోజు బ్లాక్ మోస్టింగ్ వచ్చింది, పైగా విజయ్ పేరెంట్స్ పక్కనే కూర్చుంది. సో ఇవన్నీ అంటారా మాట్లాడుకుంటారు. ఒకవేళ నిజంగా విజయ్ తప్పు చేస్తే మరి సంగీత గారు మళ్ళీ వెనక్కి రాకూడదు, మళ్ళీ విడాకులు వెనక్కి తీసుకోకూడదు, మళ్ళీ తీసుకున్నారు. ఇదే అంశం మీద ఇప్పుడు తమిళనాడులో ఇంకో యూటర్న్ రాజకీయాలు చూస్తుంది. ఏంటంటే ఇదంతా సానుభూతి కోసమే విజయ్ ఆడించిన డ్రామా అని వాళ్ళు కూడా ఉంటుంది. ఏది ఏడీఎంకే వాళ్ళు పంపుతుంది. ఎందుకంటే మరి ఒకవైపు సినిమాను ఆపేశారు, ఒకవైపు భార్య ఏదో ఉంది, భార్య పాపం వంటలు చేస్తారే ఆ సినిమాను కూడా రిలీజ్ చేయట్లేదు, వాడి మీద విమర్శలు చేస్తున్నారు, భార్య వదిలిపోయింది అన్యాయం అబ్బా వాడికి ఒకేసారి సంస్థలు వచ్చాయా అని సానుభూతి క్రియేట్ అవుతుంది కదా. అలా క్రియేట్ అయ్యేలా చేసేవేమో ఇదొక స్ట్రాటజీకి ఎవరు తెలుసు. అవును, మొత్తం మీద అంపర్ మెజారిటీ రాకపోయినా బొటాబొటి మార్కులతో పాస్ అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయింది. కాబట్టి ఈ మళ్ళీ ఆవిడ వెనక్కి రావడం, త్రిష అన్నింటిలో కనపడము, మేబీ ఆ ఏడీఎంకే వాళ్ళు చేసిన విమర్శలాగే ఇది ఒక స్ట్రాటజీ ఎవరికి తెలుసు. అవును, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. సో సైలెంట్ గా ఉండి ఎన్నో వందల స్క్రిప్ట్లు విని స్టోరీని అల్లుకుని స్క్రీన్ ప్లే అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న హీరో ఈ చిన్న స్క్రీన్ లో నటించాడు. మేము నటిస్తే నటించు కరెక్ట్ సార్, అలా ఏంటంటే నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.